సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవంతా శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలలో ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఉన్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్. అంటే ఈ జీవితం అనేది ఒక సైకో డ్రామా, అంతా నాటకమే అన్నప్పుడు అంతా కూడా ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది, నిస్సంగంగా ఉండాలనిపిస్తుంది. ఆ విధంగా అయితే కనుక జీవితంలో సిన్సియారిటీ, జీవితంలో సమగ్రంగా జీవించడం అనేదాన్ని పోగొట్టుకుంటాం కదా. దయచేసి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో కొంచెం సజెషన్ చేయండి. ఏది సరైన దృక్పథం జీవితం పట్ల అని ప్రశ్న. క్వశ్చన్లో ఇదంతా జీవితం అంతా ఒక నాటకమే, డ్రామానే అన్నప్పుడు నిస్సంగంగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి అని అన్నప్పుడు ఎందుకు సమస్య వచ్చింది? ఫీల్ అవ్వండి. ఫీల్ దట్ ఏమి అవుతుందో ఫీల్ అవ్వాలి. సమస్యలు ఎందుకు సృష్టించుకోవటం? నిజంగా ఉన్నావు, ఏకాంతంగా ఉండాలి అనిపించినప్పుడు అది ఆ ఏకాంతాన్ని నిస్సంగత్వాన్ని ఫీల్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? సమస్యలను సృష్టించుకుంటున్నాం. ఏం జరిగినా ప్రతిదానికి ఒక సమస్య ప్రతిదానికి ఒక కంప్లైంటే, సమస్యలే. నిస్సంగంగా ఉండాలనిపించింది, ఏకాంతంగా ఉండాలనిపించింది, ఫీల్ అవ్వండి. అప్పుడు మీ నిస్సంగంతో, మీ ఏకాంత స్థితితో చాలా సులువుగా హాయిగా ఉంటారు. అప్పుడు ఇదంతా మాయమైపోతుంది. అయితే మీరు ఏదైనా చేయాలని, ఆ స్థితిలో మీరు ఏదైనా చేయాలని కనుక చేస్తే ఉపయోగం ఉండదు. అదే అక్కడున్న విషయం. ఈ మోడర్న్ ట్రెండ్ ఏమవుతుందంటే, సైకాలజీలో సైకో అనాలిసిస్ ఏం చెప్తున్నానంటే, మీరు మీతో హాయిగా ఉండండి, ఏ సమస్యలు సృష్టించుకోకండి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని తంత్ర ఎప్పుడో చెప్పింది. అదే అక్కడున్న విషయం. ఉదాహరణకి జపాన్లో జరిగిన సంఘటన. జపాన్లో గత 10-12 సంవత్సరాల క్రితం, అంటే ఓషో గారు చెప్పినాటికి, ఈ సైకోథెరప్యూటిక్ టెక్నిక్ అనేది వాడేవారు. ఎవరికైనా ఇలా అనిపించినప్పుడు జెన్ థెరపీ అంటారు దాన్ని. అది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. వారికి అసహనంగా ఉన్నారు, ఒక పిచ్చితనంగా అనిపించింది వారికి. అలాంటి వారిని ఏదో చేయాలని ప్రయత్నించకుండా వారి పట్ల కరుణతో ఉండడం, ఏకాంతంగా ఉండనివ్వాలి. నీతో ఉండు, నువ్వేమైనా పర్వాలేదు, నాకు అలా అయింది ఇలా అయింది నువ్వేం అనుకోవద్దు, ఓకే పర్లేదు, ఏమైనప్పటికీ నీతో ఉండు.
ఆ డాక్టర్స్ కూడా వారిని ఏమి ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదు, పట్టించుకునేవాడు ఇంకా ఏదో చేయాలని ఏం చేసేవాళ్ళు కాదు. ఆహారం పెట్టేవాళ్ళు, వారి అవసరాలు తీర్చేవాళ్ళు, శ్రద్ధ పెట్టేవాళ్ళు. కానీ వారి చేష్టలు వ్యవహారాల్లో ఏమీ కల్పించుకునేవాడు కాదు. అయితే ఆ పేషెంట్ తనతో తాను ఉండాలి. 10 రోజుల్లో మార్పు సంభవించింది. 10 days, వితిన్ 10 days. ఇది ఎలా సాధ్యము అని ఇప్పుడు సైకో అనాలిసిస్ ఎన్నో సంవత్సరాలు చేస్తేనే వస్తుంది అనేది అన్ని 10 రోజుల్లో అక్కడ నయమైపోయింది. ఏం జరిగింది ఆ జన్ పేషెంట్కి? బయట నుంచి ఎటువంటి నువ్వు అలాగున్నావు, ఇలా ఉన్నావు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని ఏ ఇంటర్ఫరెన్స్ లేదు. జస్ట్ యాక్సెప్ట్ ఫ్యాక్ట్. ఓకే, నువ్వు అసహనంగా ఉన్నావు, న్యూరోటిక్గా ఉన్నావు, ఓకే, ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు అని అది ఫార్ములా. మామూలుగా ఈ ప్రపంచంలో ఓ పెద్ద చెట్టు ఉంటుంది, ఒక చిన్న చెట్టు ఉంటుంది, అంతే ఫ్యాక్ట్. ఓకే, ఓకే. ఒకటేమో చెట్టు చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా. దానికి నువ్వేం చేస్తావు? ఏం చేయడానికి ఏం లేదు. యాక్సెప్ట్. ఎప్పుడైతే ఈ విధంగా యాక్సెప్ట్ చేశామో మనలో పరిణామక్రమం సంభవిస్తుంది. కొంతమంది ఇంగ్లాండ్లో ఆర్డి లయాంగ్ అనేటువంటి మోస్ట్ ఒరిజినల్ సైకియాట్రిస్ట్, మనస్తత్వవేత్త, మానసికమైనటువంటి రోగానికి ఇదే మందు. 3-4 వారాల్లో ఏమి ఇంటర్ఫియర్ కాకుండా వారు అలా వదిలేస్తే, బయటికి అక్కడ రోడ్డు మీద తిరగడం కాదు, ఇంట్లోనే వదిలేస్తే, వారికి కావాల్సిన ఆహారాన్ని అన్ని ప్రొవైడ్ చేస్తే 10 రోజుల్లో అంతే తగ్గిపోతుంది, వాళ్ళ మానసిక వ్యాధి అంతా తగ్గిపోతుంది అని. అలా కాకుండా వారిని ఏదో మార్చాలి, అట్లా చేయాలి, ఇలా చేయాలి అనే ప్రయత్నం చేస్తే కనుక సుదీర్ఘం అవుతుంది అని. అసలు ఏం జరుగుతుందండి? ఇంటర్ఫియర్ కాకపోతే ఏం జరుగుతుంది? వారి ఏకాంత స్థితిని ఫీల్ అవుతారు. సో ఫీల్ లోన్లీ. అది ఎలా ఉందో, ఆ ఏకాంత స్థితి ఎలా ఉందో, తనలో తాను ఉండడం అనేది ఎలా ఉందో ఒకసారి ఆ యొక్క స్థితిని ఉండనియండి. అలా కాకుండా మనం ఏకాంత స్థితిలో ఉన్నాము అన్నప్పుడు ఆ స్థితిని మనం యాక్సెప్ట్ చేయకుండా ఏదో ఒకటి చేయటం వలన మనం డివైడ్ అవుతాము. ఒకటేమో ఏకాంతంగా ఉండాలంటుంది, ఒకటేమో మారవాలి, నువ్వు ఉండకూడదు అని మార్చాలనుకుంటాము. ఇది అక్కడ గందరగోళం అవుతుంది. నువ్వు కాళ్ళకి కాళ్ళ షూ దారాలు ఉంటాయి కదా, షూకి వేసుకునేటువంటిది దారాలు. ఆ దారాలు కట్టేసి ఎగరాలంటే, నడవాలంటే, ఉదాహరణ కూడా కట్టేసి ఆకాశంలో ఎగరాలంటే అసాధ్యమవుతుందా? అదంతా హాస్యాస్పదము. నువ్వు ఏకాంతంగా ఉన్నావు, నువ్వేం చేస్తావు? ఏకాంత స్థితిలో ఉండాలని వేస్తుంది, ఉండు. సో ఇంకా నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. యు ఆర్ అలోన్, సో బీ లోన్లీ. నువ్వు ఏకాంతంగా ఉన్నావు, ఆ ఏకాంత స్థితిలోనే ఉండు, ఆ ఒంటరిగానే ఉండు. ఓకే, ఇదేం చేస్తాం? ఇది జాతకము. నువ్వు ఇలా ఈ క్షణంలో ఈ విధంగా ఉండాలనిపించింది, ఉండు. యాక్సెప్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అప్పుడు ముక్కలుగా అయిపోయిందంతా, ఆ ముక్కలన్నీ మాయమైపోతాయి, ఆ డర్బీస్ అంతా పోతుంది. నీతో నువ్వు ఉంటావు, నువ్వు పరిపూర్ణంగా ఉంటావు,
అక్కడ నువ్వు విభజన కావు. అది అక్కడ పాయింట్. డిప్రెషన్లో ఉన్నారనుకుందాం. ఆ డిప్రెషన్లో ఉండి నువ్వేం చేసినా ఉపయోగం ఉండదు. నువ్వేం చేయొద్దు. డిప్రెషన్లో ఉన్నావు, ఓకే, యాక్సెప్ట్ చేయి, చూడు ఏం చేస్తావు. నువ్వేం చేసినా అది ఆ డిప్రెషన్లో ఎలా ఉన్నావంటే ఆ దిగుడుతోనే, ఆ బాధతోనే అన్నీ చేస్తావు. ఆ ఇంకా మరింత బాధ పెట్టుకుంటావు, ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది. నువ్వు దేవుడు ప్రార్థించినా ఆ దేవుడు కూడా నిన్ను చూసి ఆయన కూడా నీతో పాటు కూర్చొని ఏడవాల్సిందే. ఆయన కూడా డిప్రెషన్లో లోన్ అవుతూ ఉంటాడు. ఆ దేవుడు కూడా నువ్వు ఆ డిప్రెషన్ లోన్ క్రియేట్ చేయగలుగుతావు నీ ప్రార్థన ద్వారా. నువ్వు అలాంటి దేవుడి మీద అలాంటి హింస పెట్టకు, అలాంటి హింస కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే నీ ప్రేయర్ వలన, డిప్రెషన్లో నీ ప్రేయర్ వలన అది ఇంకా మరింత హింస అయిపోతుంది. అదనమాట. నువ్వేం చేసినా అది గందరగోళమే ఆ డిప్రెషన్లో ఉండి. ఏం చేయాలండి? ఆ డిప్రెషన్ ఉంది, మెడిటేషన్ చేయాలా వద్దా అని ఏం చేసినా వెనక ఆ దిగులు అనేది పోదు, ఇంకా మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, మరింత విసుగుదల అనేది వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అసహనంగా వస్తుంది. నువ్వు విజయం సాధించలేవు ఆ డిప్రెషన్లో ఉండి ఏం చేసినా. నువ్వు చేయాల్సింది ఎలా అంటే, నువ్వు ఫీల్ మోర్ డిప్రెస్. ఇంకా నువ్వు ఏం చేసినా నువ్వు విజయం సాధించబోగా అయ్యో నేను ఇందులో కూడా ఫెయిల్ అయ్యాని అని ఇంకా డిప్రెషన్కి అవుతూ ఉంటావు. అదే అవధులేని స్థితికి తీసుకెళ్తుంది. దాని నుంచి బయటికి రావాలంటే ఇంకో సర్కిల్ కాదు, నీతో నువ్వు ఉండు. ఒరిజినల్గా ఉండటమే బెస్ట్. నువ్వేం చేసినా గందరగోళం అవుతుంది, నీ స్థితిలో నువ్వు ఉండు. ఓకే, డిప్రెషన్ ఉందా, సరే ఉండు, ఆ డిప్రెషన్లో ఉండు కాసేపు. ఓకే, ఈ క్షణంలో నువ్వు ఆ డిప్రెషన్లో ఉన్నావు, ఉండు. నో కంప్లైంట్, నో కామెంట్, దాంతో ఉండు. వెయిట్ చెయ్యి, వాచ్ చెయ్యి, ఏం జరుగుతుందో చూడు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఏది శాశ్వతం కాదు. ఈ ఉనికి సర్వస్వంలో ఏది శాశ్వతంగా కాదు. నీ ఏడుపు శాశ్వతం కాదు, నీ దిగులు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, మాయమైపోతుంది. ఈ ప్రపంచం, ఈ ఉనికి సర్వస్వం తన నియమాన్ని మార్చుకోలేదు, ఏది స్థిరంగా ఉంచదు. ఎందుకంటే నువ్వు డిప్రెషన్లో ఉండి నేను డిప్రెషన్లోనే ఉంచాలనేది అదేమి నియమమే పెట్టుకోవాలి ఈ ప్రపంచం, ఈ విశ్వం. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, అన్ని నిరంతర పరిణామక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ ఉనికి సర్వస్వం దేనితో పోల్చారంటే ఒక నదితో పోల్చారు, ప్రవహిస్తున్నటువంటి నది. ఆ నదిని నువ్వు ఆపుతావా? ఆపడానికి లేదు. అది నీకోసం ఆగను కూడా ఆగదు. నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు మొత్తుకుంటున్నావు, లేకపోతే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అని చెప్పి నీకోసం ఏం ఆగదు. అలాగే నిన్ను డిప్రెషన్లోనే ఆ ప్రకృతి కూడా నిన్ను డిప్రెషన్లోనే ఉంచదు. ఆ దిగులు, ఆ బాధ కాలం జవాబు చెబుతుందంటే ఇంతే. అది ఫరవరే ఉంచదు, అది కదులుతుంది, మూవ్ అవుతుంది, ఆల్రెడీ మూవ్ అయిపోయింది. నీ యొక్క ఆ డిప్రెషన్ ఉన్నావు, నీ యొక్క నువ్వు చూడు ఎలా ఉన్నావు, ఫీల్ అవ్వు. అప్పుడు అది నెక్స్ట్ మూమెంట్లో ఆ డిప్రెషన్ ఉండదు, వెరీ నెక్స్ట్ మూమెంట్. ఆ డిప్రెషన్లో అయ్యో నాకు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని ముత్తుకున్నా ఇంకా మరింత లోతుగా వెళ్ళడానికే పరికి వస్తుంది. ఏం లేకుండా గమ్మున ఉండు, చూడు, వెయిట్ చేయి, వాచ్ చెయ్యి. వెయిట్ అండ్ వాచ్, వాచ్ అండ్ వెయిట్ అంతే. వెయిట్ అండ్ వాచ్ అంతే, కరెక్ట్. చూడు ఏం జరుగుతుందో చూడు, సాక్షిగా ఉండు. ఇక్కడ ఏమి చేయకుండా గమ్మున అలా వాచ్ చేయటం వలన
ఆ నాన్ డూయింగ్ వలన నీలో పరిణామ క్రమం జరుగుతుంది. దీన్నే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. ఇంక నువ్వు ఏ ప్రయత్నం చేయక్కర్లా, గమ్మున ఉంటే చాలు. ఆ గమ్మున ఉండటమే, ఆ యొక్క వెయిట్ చేయడమే, నిరీక్షణ చేయడమే, అందులో ఎరుకుతో ఉండటమే, వాచ్ చేయడమే ఒక గొప్ప సంగతి. ఉదాహరణకి డిప్రెషన్ వచ్చింది, టెస్ట్ చేయి ఎలా ఉంది జీవితం. ఓకే, ఈ విధంగా నా ఆ యొక్క గతి ఇలా ఉంది, నా మతిని బట్టి గతి కదా, నా గతి ఇలా ఉంది, ఓకే టెస్ట్ చేయి, దాంతో ఉండు కాసేపు. సడన్గా అది మాయమైపోతుంది. అలా కాకుండా నాకు ఈ కష్టమే ఎందుకు వచ్చింది, నాకే ఈ బాధ ఎందుకు కలుగుతుంది అని మొత్తుకున్నాడా గందరగోళంలో పడిపోతాడు. అయితే ఎవరైతే ఈ డిప్రెషన్ని యాక్సెప్ట్ చేశాడో అన్నప్పుడు అది డిప్రెషన్ ఇంకా అవదు. మనిషి మనసు, ఆ మనిషి అనే ఏ మ్యాన్ ఏ మైండ్ హూ కెన్ యాక్సెప్ట్, మనసు మానసికంగా ఆ మనిషి యాక్సెప్ట్ చేస్తాడో ఆఖరికి ఆ డిప్రెషన్లో పడిపోడు, బయటకు వచ్చేస్తాడు. డిప్రెషన్కి సపోర్ట్ అంటే నువ్వు మనసులో వ్యతిరేకిస్తూ ఉన్నాను, నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యో 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 నాకెందుకు రావాలి అని చెప్పి నాన్ యాక్సెప్టింగ్ మైండ్ ఉందనుకోండి, అది దానికి ఆ డిప్రెషన్కి ఇంకా మరింత బలం వస్తుంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండాల్సింది కాదు, ఇలా ఎందుకు ఉంది, ఇలా ప్రతిదాన్ని ఎవ్రీథింగ్ ఈజ్ డినైడ్, రిజెక్టెడ్, నాట్ యాక్సెప్టెడ్, నో అనేది బేసిక్ ఫౌండేషన్ దానికి, ఇంకా డిప్రెషన్లోకి లోన్ అవడానికి. ఆఖరికి ఆనందం కూడా, నేను ఆనందంగా ఎందుకయ్యా సంతోషం, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను, గందరగోళం. నువ్వు అక్కడ ఫైటింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఆ మైండ్ ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయకుండా ప్రతిదానికి ఇలా ఎందుకు ఉంది అని ఆ వ్యవహారాలు మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ సంతోషం కూడా రిజెక్ట్ అవుతుంది. ఒకరోజు ఒక వ్యక్తి ఔషధ దగ్గరికి వచ్చారు. ఏమండి, మెడిటేషన్ చేశాను, చాలా డీప్గా వెళ్ళాను, చాలా ఆనందంగా ఉంది, కానీ నాకు అనుమానంగా ఉంది. వాడు అనుభవం పొందాడు, మెడిటేషన్లో డీప్గా వెళ్ళాడు, కానీ అనుమానం, ప్రతి అనుమానమే. నేనేమైనా అది భ్రమ, నాకు ఆ ఆనంద స్థితి, చాలా హ్యాపీనెస్ అనేది వచ్చింది నాకు, అదేమైనా భ్రమన? ఇలాంటి ఆనంద స్థితి అంతకు మునుపు నేను పొందలేదు, నేనేమైనా భ్రమపడ్డానా అని నాకు డౌట్ వచ్చింది. నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అడిగాడు. ఆ సంతోషం సంభవించిన మనసు ఏంటి, ఆ సంతోషాన్ని కూడా ఒప్పుకోదు, వెంటనే రిజెక్ట్ చేస్తుంది, దాంట్లో సందేహం పుడుతుంది. ధ్యానంలో ఇంత ఆనందం ఉంటుందా, నాకు ఇది సంథింగ్ ఏదో తేడా ఉంది అనేటువంటి డౌట్ క్రియేట్ చేస్తుంది. ఏదో రాంగ్ జరిగింది, అదే ఒక ఆనందంగానే ఉన్నాడు, ఆనందం అనిపించింది వాడికి, ఫీల్ అయ్యాడు వాడు, కానీ ఏదో రాంగ్ ఉందేమో, సంథింగ్ హ్యాస్ గోన్ రాంగ్. ఒక కొన్ని రోజులు, ఎన్నో రోజులు చేసిన వాడికి అలాంటి స్థితి రాకపోవచ్చు, కానీ వీడికి వెంటనే వచ్చినా వీడికి అనుమానమే. ఇది ఇక్కడ ఎలా ఉంటుందంటే, నాన్ యాక్సెప్టింగ్ మైండ్ అనేది, నాన్ యాక్సెప్టింగ్ ఎనీథింగ్, దేన్ని ఒప్పుకోను అనేవాడికి కూడా మెడిటేషన్లో, ఏకాంత స్థితిలో ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్, సంభవిస్తుంది మెడిటేషన్లో. అయితే సమస్యలు వచ్చినప్పుడు
ఆ ఒంటరితనంగా ఉండాలి, ఏకాంత స్థితిలో ఉండాలి అనిపించినప్పుడు, ఆ డిప్రెషన్కి లోనైనప్పుడు, విచారంలో లోనప్పుడు నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్ అయిపోతుంది. నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తే, నీ డిప్రెషన్ ఉందా, ఓకే ఏంటో చూద్దాము, నాకు విచారంగా ఉందా, ఓకే చూద్దాము అని కనుక యాక్సెప్ట్ చేస్తే నీలో ఆ అతీత స్థితికి, ఆ మార్పుకి బిగినింగ్ అయిపోయింది. యూ హ్యావ్ టేకెన్ ద వెరీ గ్రౌండ్ అవే. ఇంకా నీకు అక్కడ అదేం చేసావు, దానికి ఆ డిప్రెషన్కి దానికి కింద నేల తీసేసావు దాన్ని. అప్పుడు అది నిలబడదు, ఇంకా డిప్రెషన్ అక్కడ నిలబడదు. నువ్వు అయితే ఏంటి వచ్చిందా, సరే రాని చూద్దాం అంటే ఇంకా అక్కడ నిలబడదు అది. అయితే ఇప్పుడు మనకి ఒక ప్రయోగం చేయమంటున్నారు ఓషో గారు. ఆ ప్రయోగం గురించి చెప్తాం, ట్రై చేయండి. ఇది మీ మనసు ఎలాంటిదైనా యాక్సెప్ట్ చేయండి. ఆల్సో ఎవర్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్, మీ మనసు ఏ స్థితిలో ఉన్నా యాక్సెప్ట్ చేయండి, ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి. వెయిట్ చేయండి, ఎందుకంటే అది స్థిరంగా ఉండదు, మార్పులు చెందుతూ ఉంటుంది. చేంజ్ తనంత తానే మారిపోతుంది. నువ్వే మారొచ్చదు, నువ్వు ఏ ప్రయత్నం చేయొద్దు. వెయిట్ చేయండి, ఏం జరుగుతుందో చూడండి. ఎప్పుడు తనంతట తానుగా మార్పు చెందడాన్ని, ఆ యొక్క అద్భుతాన్ని మీరు తనంతట తానుగా జరిగేటువంటి ఆ పరిణామ క్రమాన్ని మీరు ఆస్వాదిస్తారు. మీరు ఏ ప్రయత్నం ఏమి యాక్సెప్ట్ చేసి చాలు, నో అనొద్దు, ఏమనొద్దు. మీ మనసు ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయండి. అది ఎలాంటిదంటే, పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రానికి సూర్యుడు అస్తమిస్తాడు, అంతే సింపుల్. అంత సింపుల్గా ఉంటుంది జీవితం. మీ మనసుని ఏ స్థితిలో ఉన్నా, అది విచారంగా ఉన్నారా, అలా ఉన్నారా, ఇలా ఉన్నారా, ఏమనొద్దు. యాక్సెప్ట్ చేస్తే సూర్యోదయం ఎలా అయింది, సూర్యాస్తమయం ఎలా అయింది, అంత సింపుల్ అయిపోతుంది, అంతే. అప్పుడు then again it will rise and again it will set. అది అప్పుడప్పుడు ఆ మానసిక స్థితి అలా పైకి లేస్తుంది, మళ్ళీ చల్లబడిపోతుంది. నువ్వేం చేయబడలా, చూస్తూ ఉండంతే, ఫీల్ అవు. నీ మానసిక స్థితి ఏ విధంగా పరిణామక్రమం తనంత ఫీల్ అవుతూ నువ్వు యూ కెన్ ఫీల్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. తనంతట తానుగా మారేటువంటి ఆ మానసిక స్థితిని గమనిస్తే యూ కెన్ రిమైన్ ఇండిఫరెంట్. నువ్వు ఒక భిన్నంగా ఉంటావు. నువ్వు ఆ యొక్క స్థితిని గురించి వర్రీ కాకుండా నువ్వు సుదూరంగా ఉంటావు. నీ మనసు ఎక్కడో ఉంది అన్నట్టు. సూర్యోదయం సూర్యాస్తమయం జరిగిపోయింది, ఆ డిప్రెషన్ వచ్చింది, పోయింది, అంతే. డిప్రెషన్ ఈజ్ కమింగ్, ద హ్యాపీనెస్ ఈజ్ కమింగ్. అంటే మానసిక స్థితులు ఉంటాయి కదా, దుఃఖం వచ్చింది, ఓకే. అలాగే సంతోషం వచ్చింది, ఓకే. దుఃఖం వచ్చింది, పోయింది. సంతోషం వచ్చింది, పోయింది. నువ్వు అది కాదు, నువ్వు ఏది కాదు. అలా తిరుగుతూ ఉంటాయి, తిరగని. ఆయారం గాయారం రాని పోని, అంతే. వస్తే రాని, పోతే పోని. డోంట్ కేర్. దుఃఖం వచ్చిందా, వచ్చింది, రాని, పోయింది, పోని. ఆనందం వచ్చింది, రాని, అది కూడా పోయింది, పోని. ఇది ఏంటంటే నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, తనంత తానుగా వస్తూ ఉంటే తనంత తానుగా పోతూ ఉంటాయి, మోతూ ఉంటుంది. ఈ యొక్క స్థితిని, యాక్సెప్టెన్స్, ఈ స్థితిని ట్రై చేయండి. ఇది ఒక ప్రయోగం. ఎందుకంటే ఈ యొక్క స్థితిలో మనం దేన్ని యాక్సెప్ట్ చేయకపోతాం వల్లనే గందరగోళం అవుతుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు వచ్చిందా, వచ్చింది.
సూర్యోదయమైంది, సూర్యాస్తమయం అంత న్యాచురల్లో సహజ స్థితి ఎలాగో మనలో కూడా ఇలాంటి స్థితులు సహజమే. డిప్రెషన్ కూడా లోనవుతూ ఉంటాం. ఓకే, కానీ ఎలాగో చూడు, రావడాన్ని చూడు, పోవడాన్ని చూడు. అలాగే సంతోషం వచ్చింది, పోతుంది. కానీ ఒకవేళ ఫీల్ అయితే, జీవితం అంతా ఒక నాటకమే అని ఫీల్ అయితే, అప్పుడు ఆ ఫీలింగ్ వలన అది డిప్రెషన్ ఫీల్ అవుతాం, ఏకాంతం ఫీల్ అవుతాం అనేది కూడా ఉంటుంది కదా. సో ఫీల్ ఇట్ ఉంటే ఉంటే క్వశ్చన్ అనమాట. ఫీల్ అవ్వు, ఏమవుతుంది? అప్పుడు అలా అయితే కనుక అందులో సమగ్రతగా ఉండాలి, లోతుగా ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. జీవితం అంటే ఎంతో ఉంది, దానంతా పోగొట్టుకుంటానే. పోనీ కారణం ఏంటంటే నువ్వు నీ యొక్క సిన్సియారిటీ డెప్త్ ఎక్కడ పోదు, నీ ఒరిజినాలిటీ ఎక్కడ పోదు. అంతేగాని పై పైన ఏమైనా దుమ్ము ధూళి ఉంటే అది పోతుంది, నకిలీ ఉంటే పోతుంది. నీలో ఉన్న వాస్తవికత ఎక్కడ పోతుందయ్యా? నీ సహజ స్థితి, నీ యొక్క బుద్ధత్వము, నీలో ఒక అద్భుతము అనేది ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు. ఆ రియల్ డెప్త్ అనేది, ఆ రియల్గా నీ వాస్తవ స్థితి నువ్వు ఎక్కడికి కోల్పోవు, నువ్వేం చేసినా కానీ. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు బుద్ధుడిని డిస్టర్బ్ చేయగలుగుతావా? బుద్ధుడు డిస్టర్బ్ అయ్యాడా అంటే వాడు బుద్ధుడు కాదు, దాని అర్థం అంతే. నువ్వు బుద్ధుడిని డిస్టర్బ్ చేయగలిగితే ఆ బుద్ధుడు బుద్ధుడే కాదు. నువ్వేం చేసినా అన్డిస్టర్బ్డ్గానే ఉంటాడు, ఏ డిస్టర్బెన్స్ లేదు అతనికి. నువ్వేం చేసినా సరే అన్కండిషనల్గా, ఏ షరతులు లేవు. ఇలా ఉంటేనే నేను బుద్ధుడిగా ఉంటాను, అలా ఉంటేనే ఉంటాను అనేది ఏం లేదు. బుద్ధుడు తన స్థితిలో తను ఉంటాడు. ఆ విధంగా నీ రియాలిటీ నీకు ఎక్కడ పోదు. అది నీ రియాలిటీ ఇది అన్కండిషనల్గానే ఉంటుంది. నా కోపం తెప్పించబాక, లేకపోతే నీ మీద నాకు ప్రేమ ఉండదు. నువ్వు ప్రేమిస్తున్నావు. ఇఫ్ ఐ లవ్ యూ అండ్ ఐ సే డోంట్ బీ యాంగ్రీ, నేను ప్రేమిస్తున్నాను, నా మీద కోపంగా ఉండద్దు అని అంటే, నువ్వు కోపంగా ఉన్నా, ఎగిరి పడినా, ఎలాంటి యాషాలు వేసినా, నేను నిజంగా ప్రేమిస్తే ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తాను. అది విషయం. చూసారా ఎలా ఉంది? నిజమైన ప్రేమ నువ్వు ఏమేం చేసినా, నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రేమ ప్రేమగానే ఉంటుంది. అప్పుడే అది దానికి విలువ, ఆ ప్రేమకు విలువ. అలా కాకుండా నువ్వు కోపం తెచ్చుకుంటే నా ప్రేమ పోయింది, అది ప్రేమ ఎలా అవుతుంది? వెంటనే పోయింది ప్రేమ. పోనీలే, అదే పోనీ, అది ప్రేమ కాని ప్రేమ ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి, మంచిదే. అదే నిజమైన ప్రేమ అనుకోండి, నువ్వేం చేసినా ఆ ప్రేమ ఎక్కడికి పోదు. అది రియాలిటీ. అయితే ఈ ప్రపంచాన్నంతా ఒక నాటకము, ఇదంతా ఒక కళ, ఇది ఒక డ్రామా అన్నప్పుడు నీ యొక్క రియాలిటీ పోయిందండి, నా సమగ్రత, జీవితం యొక్క వాల్యూ లేకుండా పోయింది అంటే అది నువ్వు కరెక్ట్గా లేవు, అది ఫాల్స్. ఎందుకు పోతుంది? ఇదంతా నటనే, జీవితం అంతా నటనే అన్నప్పుడు నీ వాస్తవిక స్థితి ఇదే ఉంటుంది. కానీ ఇట్ వాజ్ రియల్లీ అన్ యాక్ట్. నిజంగా అది నీ యాక్షనే, ఇదంతా నాటకమే అనుకున్నప్పుడు నీ రియాలిటీ ఎక్కడ పోతుంది? నువ్వు అనుకుంటే కనుక అది అప్పుడు సపోజ్ యూ ఆర్ థింకింగ్ దట్ ఇట్ వాజ్ రియల్, సో యూ ఫీల్ ఇట్ వాజ్ డీపర్. రియాలిటీ అనుకో, అది లోపల ఉంది, నీ లోపల ఉంది. పైకి నటన నాటి బతుకు నాటకమే, నాటకం నటించు. ఇది డ్రామా. అయితే ఏమంటావు?
సిన్సియారిటీ ఎక్కడ పోతుంది? సిన్సియారిటీ ఫాల్స్ అవుతుంది కదా. ఇవన్నీ లేదు, ఇదంతా జస్ట్ ఎ డ్రామా, లైఫ్ ఈజ్ ఏ డ్రామా అన్నప్పుడు ఈ గందరగోళం అంతా మాయమైపోతుంది. గందరగోళం అంతా మాయమైపోతుంది. ఇది ఎలా మాయమైపోతుందంటే నీ రియాలిటీ నువ్వు ఆరోపించబడిందంతా మాయమైపోతుంది. అది ఎలా అంటే చీకట్లో ఒక తాడును చూసి అస్సలు బాగా చీకటిగా ఉంది ఆ రూము, అక్కడ తాడు ఉంది, కానీ నువ్వేం ఫీల్ అయ్యావు? అది పాము అని ఫీల్ అయ్యావు. అక్కడ అప్పుడు ఏమవుతుంది? ఏవో లేదా నువ్వే లైట్ తెచ్చి చూసావు, అక్కడ ఏం పోయింది? పాము పోయింది, కానీ తాడు అక్కడే ఉంది. అది రియాలిటీ. అయితే నువ్వు లైట్ తీసుకురాగానే పాము మాయమైపోయిందా? లేని పాము మాయమైపోయింది. అక్కడ లేని పాము మాయమైంది. ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. నీ రియాలిటీ, నీ సిన్సియారిటీ, నీ రియాలిటీ అంతా ఎక్కడికి పోదు. ఇదంతా నాటకమే. అప్పుడు దేనికి ఫీల్ అవ్వు? జీవితం ఇదంతా డ్రామానే అన్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వు. ఇదంతా ఏమీ లేదు. అది ఏమీ లేదు అన్నప్పుడు ఆ పాము రియల్ కాదు కదా. ఏది రియల్ కాదో, ఏది వాస్తవం కాదో అది పోతుంది. అప్పుడు ఫస్ట్ టైము నీకు తెలుస్తుంది నీ రియాలిటీ ఏమిటో, నీ స్వస్వరూపం ఏమిటో. వెయిట్ చెయ్యి, ఆ ఫాల్స్ అంతా పోయేదాకా, అదంతా మాయమైపోయేదాకా వెయిట్ చెయ్యి. కొంచెం గ్యాప్ ఉంటుంది, కొంచెం ఇంటర్వెల్ ఉంటుంది, తొందరపడకు. ఏదైతే సరికానిదో, ఏదైతే సరి లేనిదో ఇవన్నీ మాయమైపోతాయి. అప్పుడు ఆ సరికాని వ్యవహారాల గురించి, వీటి గురించి నీ కళ్ళు ఏమి నిండిపో వాటితో. నిసంగంగా ఉంటుంది. అవి నీడలు, వాస్తవాలు కాదు. అప్పుడు రియాలిటీ చూస్తే వేరుగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? వెయిట్ చేయి నాయనా. అది ఈ సిచ్యువేషన్లో నాకు సహాయం చేయండి, నువ్వేం చేయొద్దు, గమ్మునుండు, వెయిట్ చేయి. అది అక్కడ నా విషయం. తొందరపడవద్దు. ఒక స్టోరీ చెప్తాను. ఇది ఒక అద్భుతమైన స్టోరీ. బుధుడు ఒక అడవిలో పోతున్నారు. బుద్ధుడు వారి శిష్యుడు పోతున్నారు. ఎండ బాగా ఉంది, మిట్ట మధ్యాహ్నం, దప్పికేసింది. ఆనంద, మనం కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడ వాగు పారుతుంది, లేదంటే ఒక నీరు ప్రవహిస్తుంది, స్ట్రీమ్ వెళ్తుంది, వెళ్ళి అక్కడ కొంచెం నీళ్లు తెచ్చిపెట్టి, నాకు దాహంగా ఉందని. ఆనందం వెళ్ళాను. అది పెద్ద ఆ నీరు పారుదల వెళ్ళే నీరు చిన్నది. ఆ మార్గంలో బళ్ళు వెళ్ళినాయి, ఎడ్ల బళ్ళు వెళ్ళినాయి. అందువలన అదంతా కూడా మురికి అయిపోయింది. ఆ మురికి సెటిల్ అయ్యి ఫ్రెష్ వాటర్ రావాలంటే కష్టం అనిపించింది. అది ఆ మురికి నీళ్ళు ఎలా తాగలేం కదా. మరి వెనక్కి వచ్చి ఇంకా ముందుకు పోతే అక్కడ పెద్ద నది ఉందండి, అక్కడ పోనివ్వండి నన్ను, అక్కడ బాగుంటాయి నీళ్లు, నేను అక్కడ నీళ్ళు తీసుకొని వస్తానండి. ఇక్కడ అసలు మనకి ఆ మురికి నీళ్ళు మనం తాగడానికి కూడా పనికిరావు అన్నాడు. లేదు ఆనంద, వెనక్కి వెళ్ళు, మళ్ళీ అక్కడ దాకా దూరం పోవద్దు, వెనకెళ్ళి తీసుకురా, అదే స్ట్రీమ్లో నీళ్ళు తాగాలి నేను. ఇతని మనసు ఏముంటుంది? అక్కడ మురికి నీళ్ళు అయిపోతే ఆ మురికి నీళ్ళు ఎలా తాగాలంటాడు, ఈయనకేం అర్థం కావట్లేదు అని. సరే వెళ్ళాడు, ఆనందుడు వెళ్ళాడు. రెండోసారి కూడా అలాగే అనిపించింది. ఈసారి ఆనందుడికి కూడా దాహం వేసింది.
కానీ బుద్ధుడు ఇల్లు ఇల్లు అని అంటే మళ్ళీ ఇల్లు వచ్చాడు, కానీ వెనకొచ్చాడు. ఏంటని నన్ను మరీ బలవంత పెడుతున్నారు మీరు, ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావు, బాగా మురికిగానే ఉన్నాయి. లేదు నువ్వు ఇంకోసారి వెళ్ళు అన్నాడు. ఆనంద్ మరి చెప్పిన వాడు వినాలి కదా. ఆనంద్ వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళాడు. మూడోసారి వెళ్ళేసరికి ఆ నీళ్లు చాలా స్పష్టంగా హాయిగా ఉన్నాయి, మురికి అంతా లేదు, డస్ట్ ఏమి లేవు, ఆకులు లేవు, ఏమి లేవు, ఆ యొక్క ఎండిపోయిన ఆకులు అవి ఇవి ఆకులు అలములు ఏమి లేవు, వాటర్ ప్యూర్గా ఉంది. ఆనంద్ నవ్వాడు, ఆహాహాహా అని చెప్పి డ్యాన్స్ చేసుకుంటూ ఆ నీళ్ళు తీసుకొచ్చాడు. బుద్ధుడి కాళ్ళ మీద పడ్డాడు. మీ యొక్క బోధించే బోధన చాలా అద్భుతము, నాకు ఈరోజు ఒక గొప్ప పాఠం నేర్పించారు. సహనమే ప్రగతి, సహనం కావాలి దేనికైనా, ఏది శాశ్వతం కాదు, మనం సహనంగా ఉంటే చాలు. సహనంగా ఉండాలి, పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఈజ్ నీడెడ్, సహనం ఉండాలి. ఏది శాశ్వతం కాదు, ఆ మురికి శాశ్వతం కాదు, ఏది కాదు, సహనం ఉండాలి. అందుకోసం బుద్ధుడి యొక్క టీచింగ్ ఏంటి? ఏది శాశ్వతం కాదు, అన్నీ మాయమైపోయేవే, అన్నీ మార్పులు చెందేవే. మాయమైపోవడం అంటే మాయమైపోవడం కాదు, మార్పులు చెందేదే. అందుకోసం ఎందుకు వర్రీ కావాలి? కాబట్టి వెనక్కి వెళ్ళు, అదే స్ట్రీమ్లో, అదే ఆ వాటర్ ప్రవహిస్తున్న దాంట్లో తీసుకోరా అన్నాడు. కాబట్టి ప్రతిదీ మార్పు చెందేదే, ఏది స్థిరంగా ఉండదు. నువ్వు సహనంగా ఉండు, గో అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ వెళ్ళు, మళ్ళీ మళ్ళీ వెళ్ళు, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. కొన్ని క్షణాల తర్వాత ఆ యొక్క ఎండిపోయిన ఆకులు అవన్నీ వెళ్ళిపోయి, ఆ మురికంతా పోయి, నీరు చక్కగా సెటిల్ అయిపోయినప్పుడు వాటర్ వల్ల ఏమైంది? ప్యూర్గా కనపడింది. ఆనందుడు మళ్ళీ బుద్ధుని అడిగాడు ఇంకో మాట, నేను వెనక్కి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను బలవంత పెడుతున్నావు, నేను ఏమన్నా చెయ్యాలా? ప్యూర్ వాటర్ని శుద్ధి చేయాలంటే ఏమన్నా చేయాలా అని. నో 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 డోంట్ అలా పని చేయబాక నాయన. ఇంకా నువ్వు దాన్ని ఏదో బాగు చేయాలంటే ఇంకా దాన్ని చెడగొట్టేస్తావు, నువ్వేమి దాని జోలికి పోవద్దు, అలా గమ్మున కూర్చో, దాని ఒడిని కూర్చొని వెయిట్ చేయి. నువ్వేం చేసినా అది గందరగోళం చేస్తావు. తనంతట తానుగా ఆ మురికంతా పోయి తేట నీరు వచ్చేంత వరకు వెయిట్ చెయ్య. కాబట్టి ఏది శాశ్వతం కాదు. నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, గందరగోళం వచ్చిందని నువ్వేమి బాధపడక్కర్లా. జీవితం అనేది ఇలా నిరంతర మార్పులు జరుగుతూ ఉంటాయి, నదీ ప్రవాహం లాంటిది. నది ప్రవహిస్తున్న నదిలో ఒకసారి కాలు పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ కాలు పెడితే అదే నీరు ఉండదు, అక్కడ అదే వెళ్ళిపోతుంది. అలాగే ప్రతిదీ మార్పులు చెందుతూనే ఉంటుంది, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. మన శరీరంలో కూడా నిరంతరం మార్పు జరుగుతుంటుంది. ఇది ఈ నది ఏ విధంగా ప్రవహిస్తుందో నీలో కూడా అలాంటి మార్పులే సంభవిస్తూ ఉంటాయి, ప్రవహిస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు నువ్వు డిఫరెంట్గా ఉంటావు, ఆ సేమ్ రివర్ ఫ్లోయింగ్ ఉండదు. ఆ నది ఈ విధంగా నిరంతర పరిణామంగా స్థిరంగా అలా ఉండకుండా, స్థిరంగా ఉంటే అది మడుగవుతుంది, అది బురదవుతుంది, అది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే నువ్వు కూడా అంతే ఆయన, అన్ని మార్పు చెందేవే. కాబట్టి దేనికి తొందరపడద్దు, నువ్వేం తొందరపడి ఏ పని చేయొద్దు. అలా సోమరిపోతుగా ఉండమని కాదు అక్కడ మీనింగ్. డోంట్ బీ ఇన్ హర్రీ. వెయిట్ చేయాల్సిన సమయం అన్నప్పుడు వెయిట్ చేయాలి. ఏది తొందరపడి ఏదో గందరగోళం అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని గందరగోళం పడవద్దు. జస్ట్ వెయిట్ వెయిట్ వెయిట్. అలా నాన్ డూయింగ్నెస్, ఏమి చేయకుండా గమ్మని వెయిట్ చేయడం అనే పాయింట్.
అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగేదాకా నువ్వు ఎదురు చూడాలి. అది నువ్వు ఆ ట్రాన్స్ఫర్మేషను, ఆ పరిణామక్రమం సంభవించేంతవరకు నువ్వు వెయిట్ చేయడం వల్లనే, ఆ వెయిటింగ్ వల్లనే ట్రాన్స్ఫర్మేషన్ సంభవిస్తుంది. సో థ్యాంక్ యూ. రేపటి ఎపిసోడ్లో నేను సాక్షిగా ఉండాలి, మౌనంగా ఉండాలి అని అనిపించినప్పుడు ఫ్రెండ్స్ అంతా చుట్టూ చేరి, ఏంటి నువ్వు అంత సీరియస్గా ఉన్నావు అని అంటున్నారండి. నాకు కూడా అలాగే అనిపించింది. ఏమిటి ఇలా ఎందుకు అనిపిస్తుంది నాకు, నేను సీరియస్గా ఉండకుండా హాయిగా ఉండాలి కదా అని అనిపించింది. ఏమిటి దీంట్లో మౌనంగా ఉండడం తప్ప, మౌనంగా ఉంటే సీరియస్గా అంటున్నారు ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం రేపు తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video and share this video to all. Thank you.